హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఇంకొక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. దీనికైతే బ్రెడ్ మరియు పాలు ఉంటే చాలు ఈ స్వీట్ రెడీ అయిపోతుంది. ముందుగా దీనికోసం 4 to 5 స్లైసెస్ బ్రెడ్ తీసుకొని ఇలా నీట్గా కట్ చేసుకుంటామండి. బాక్స్ షేప్ వచ్చేలాగా స్క్వేర్ చూసారు కదా, ఇలా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము. ఆ తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ మరియు 2 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకుంటాం. ఇన్ కేస్ మనకి గీలోనే రోస్ట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి. ఇలా ప్యాన్ తీసుకున్నాక వాటిని నీట్గా ఇలా అరేంజ్ చేసుకుంటాము. దాని తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసి దాన్ని తీసి పక్కన పెట్టుకుంటాము. నెక్స్ట్ మనం 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకుంటామండి. వేసుకొని దానికి కొద్దిగా పాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటాం. అవి పచ్చిపాలేనండి. సో కొద్దిగా తీసుకొని ఇలా ఉండలు అనేవి లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూపించినట్టు ఇలా రావాలండి. సో నెక్స్ట్ మనం ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో 1 గ్లాస్ పాలు వేసి నీట్గా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాగా ఉడికాక మనం ముందుగా తీసి పెట్టుకున్న కస్టర్డ్ వాటర్ ఉన్నాయి కదా, అవి దీంట్లో వేస్తాము. వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటాము. సో మిక్స్ చేసుకున్నాక మనం 1 కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నామండి. అది సరిపోతుంది. ఇంకా తీపికి తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అయితే ఇలా వస్తుందండి. థిక్ కన్సిస్టెన్సీ రావాలి. అలా వచ్చాక మనం తీసి స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా నేనైతే ఒక బౌల్లోకి తీసి దాన్ని కూల్ చేశాను. సో కూల్ అయ్యాక కొద్దిగా మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని దీంట్లో పెడతామండి. మిగతా పీసెస్ అన్నీ కూడా దాంట్లో వేసేస్తామండి. సో అలా వేసి కాసేపు దాన్ని పక్కన పెడతాము. ఎందుకంటే బ్రెడ్లోకి బాగా పీల్చుకోవాలి కదా మొత్తం. సో ఆ తర్వాత తింటే చాలా బాగుంటుంది. సో అప్పుడే తిన్నా బాగుంటుంది, బట్ కాస్త పీల్చుకున్నాక తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ముందుగా గీలో రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని ఇలా గార్నిష్ చేసేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది మరియు చాలా రుచికరంగా కూడా ఉంటుంది ఈ స్వీట్. సో పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడి తింటారండి ఈ స్వీట్ని. ఇది చేయడం కూడా చాలా ఈజీ కాబట్టి మీరందరూ కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.